సమ్మర్‌లో డెలివరీకి వెళ్తున్నారా? అయితే సాధారణ వస్తువులతో పాటు ఈ 5 వస్తువులు మీ బ్యాగ్‌లో ఉండేలా చూసుకోండి. అవునండి. అంత ఈజీ ఏం కాదు ఈ సమ్మర్‌లో డెలివరీ అంటే. అండ్ మోరోవర్ బేబీ అండ్ మదర్ కంఫర్ట్, హెల్త్ అండ్ హైజీన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి క్లాతింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. సింథటిక్ అస్సలు వద్దు. కేవలం ప్యూర్ కాటన్ నైటీస్ మాత్రమే తీసుకోండి. ఒక్కపోత లేకుండా గాలాడేలా ఉంటాయి. నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించే ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయండి. ఆర్డర్ చేసుకోండి, లేదంటే స్టోర్స్లో కొనుక్కోండి. అండ్ ఐటమ్ 2 పర్సనల్ ఫ్యాన్ అండి. నేను ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. కొంతమంది అఫోర్డబుల్గా ఉన్న వాళ్ళు ఏసీ రూమ్స్లో వాళ్ళకి లేబర్ అవుతుంది, కొంతమంది జనరల్గా అవుతారు. సో పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ అనేది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ సీజన్లో. లేబర్ రూమ్లో కానీ, లేదంటే మిమ్మల్ని వార్డుకి షిఫ్ట్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా చెమటలు పట్టినప్పుడు, మీకు అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు, మీకు చిరాకుగా ఉన్నప్పుడు ఇది మీకు ప్రాణం పోస్తుందని నా ఒపీనియన్. అండ్ ఐటమ్ 3 బేబీ కేర్. మజిలిన్ స్వాడిల్ క్లాత్స్ అనేవి చాలా చాలా పల్చగా ఉంటాయి. దానివల్ల బేబీకి అన్కంఫర్టబుల్గా కానీ, ఒక్కపోతుగా కానీ, వాళ్ళు ఎక్కువ వేడి ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఈ టైంలో చాలామంది లైక్ అందరికీ తెలిసిందే వాళ్ళకి ఒక వార్మ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని. బట్ మనం ప్రతిదీ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సీజన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, బయట ఆల్రెడీ వామ్గా ఉన్నప్పుడు మనం ఇంకా కప్పేస్తే బేబీకి అన్కంఫర్టబుల్గా ఉంటుందో లేదో అనేది కూడా చూసుకొని, సో బిడ్డని గట్టిగా కప్పేయకుండా చల్లగా ఉంచి ఇలాంటి పలచటి మజ్లిన్ స్వాడల్స్ అనేవి వాడండి. అండ్ ఐటమ్ 4 హైడ్రేషన్. అవునండి, మనం ఈ సమ్మర్లో హైడ్రేట్ అయిపోతాము చాలా. అండ్ మామ్స్, డెలివరీ ఇచ్చే మామ్స్ అయితే చెప్పక్కర్లేదు మనకి ఎట్లా ఉంటుందో. సో ఈ టైంలో మనం కూలింగ్ నీళ్ళు తాగాలని అనిపించినా తాగలేము. సో అందుకే ఇన్సులేటెడ్ స్టీల్ వాటర్ బాటిల్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. అది వాటర్ చాలా చల్లగా ఉండడానికి ఉపయోగపడుతుంది, చల్లగా ఉంచడానికి. అండ్ ఒకవేళ మీ లేబర్ రూమ్ ఏసీ రూమ్ అయితే కనుక లిప్ బామ్ కూడా ఉంచుకోండి, పెదాలు ఆరిపోకుండా. అండ్ క్లీనింగ్, వెట్ వైప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా హైజీన్ అని. సో నేను స్క్రీన్పై చూపిస్తున్నాను. వాటిలో న్యూ బోర్న్ బేబీస్కి ఏ ఎఫెక్ట్ లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేను ప్రొటెక్ట్స్ ఇచ్చాను. సో అవి వాడచ్చు, లేదంటే ప్యూర్ వాటర్ వైప్స్ వాడచ్చు, ఏదైనా మీ ఇష్టం. సో చూసారు కదండి, మరిన్ని సమ్మర్ కేర్ టిప్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ మామీస్ అండ్ విష్ యూ అ సేఫ్ డెలివరీ. థ్యాంక్ యూ ఫర్